హలో గైస్, నేనైతే సీతారాముని ఏం తిట్టలేను. అది ఆ అమ్మ క్యూబ్ టీవీ అంటే అది స్క్రిప్ట్ రాసి ఇచ్చింది గైస్. అది అనుకోకుండా నోరు జారింది, ఏం అనుకోకుండా గైస్, సారీ. ఆ అమ్మని ఇప్పుడు మళ్ళా వీడియో డిలీట్ చేయి అంటానంటే 3 లక్షలు అంట. ఇంటర్వ్యూకి 300 ఇచ్చి ఇప్పుడు 3 లక్షలు అడుగుతుంది గైస్. చూసుకొని మీరే అర్థం చేసుకొని అది ఎంత లమిడే. నేను ఏం దేవుడిని సీతని తిట్టాను, నేను కూడా రాముని భక్తుని గైస్. ఇగో శ్రీశైలం వచ్చి వీడియో తీస్తున్నా గైస్ మీకోసం, ఓకేనా? హిందూ బంధుమిత్రులందరికీ జై శ్రీరామ్. సో ఇప్పుడు నేను వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తేనే నేను చేసినాను. ఈ లంజ కొడుకులకు, ఈ ఛానళ్ళకి, ఈ డిబేట్ పెట్టడానికి, ఈ ఇంటర్వ్యూ చేసే ముండా కొడుకులకు ఎందుకు హిందూ దేవుళ్ళ మీదనే ఎందుకు ఇవన్నీ పెడతారు? ఎందుకు హిందూ దేవుళ్ళ మీదనే ఇంత రాసి ఇట్లా రాసి వీళ్ళు చెయ్యాలి వీళ్ళని. ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేయమంటే ఆ ముండా అంటుందంట 3 లక్షలు ఇవ్వమంటుందంట. అర్థమైందా? అయితే ఇప్పుడు వీళ్ళంతా మూకుమ్మడిగా కుట్రగా పిస్తారా, లేకుంటే వీడు అబద్ధం చెప్తుండా? అది స్క్రిప్ట్ ఆ ముండా స్క్రిప్ట్ రాసిందా చెప్పుర్రి. అంటే ప్రతి నా కొడుకులు, ఈ గొర్రె నా కొడుకులంతా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హిందూ దేవీ దేవతల మీద ఇంటర్వ్యూలు చేసుకుంటా, పిచ్చి పిచ్చి స్క్రిప్ట్ రాసుకుంటా, పిచ్చిలేం చేసి తెగితే మేము మెర్రి పువ్వులం చూస్తాం. మీ మెర్రి పువ్వులం